పల్లె జనం పట్నం బాట పడుతున్నారు. సొంతూల నుంచి సిటీకి పయనమవడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ నెలకొంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటంతో ప్రయాణికులకి కాస్త రిలీఫ్ ఇస్తోంది. సంక్రాంతి సంబరం ముగిసింది. మళ్లీ బతుకు పోరాటానికి బయలుదేరాల్సి వచ్చింది. ఇంకేముంది, సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్లిన పల్లె జనం తిరిగి పట్నం బాట పట్టాల్సి వస్తుంది. ఏడాదికి సరిపోను బోలెడన్ని ప్రేమలు, అనుబంధాలు, పల్లె ముచ్చట్లను మూటగట్టుకుని మళ్లీ సిటీ బాట పట్టారు. ఒక్కొక్కరుగా హైదరాబాద్ కు పయనమవుతున్నారు. ప్రత్యేకించి ఏపీ నుంచి మళ్లీ మెల్లగా సిటీకి వచ్చేందుకు తమ వాహనాలతో రోడ్డెక్కారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఊళ్ల నుంచి వాహనాలన్నీ ఒకేసారి రోడ్డెక్కడంతో హైవే కిక్కిరిసిపోతుంది. హైవేపై ఉదయం 11 గంటల నుంచి మొదలైన రష్ కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్న కొద్దీ హైవేపై రష్ పెరుగుతుంది. ప్రధానంగా నల్గొండ జిల్లా చిట్యాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో పాటు చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతుండటంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్లు, బస్సులు, ఆటోలు, లారీల రద్దీతో మెల్లగా కదులుతున్నాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. 2 రోజుల ముందుగానే రూట్ మ్యాప్లు రిలీజ్ చేశారు. ఏపీ నుంచి వచ్చే ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్ ఫాలో కావాలని సూచించారు.